హాయ్ అన్న. ఈరోజు మన బడి దగ్గరికి వెళ్తున్నాం. వెళ్తుంటే సడన్గా ఏంటని చూస్తుల్లోకి మన బళ్ళు బోధిలో దిగిపోయినాయి అన్న. కొబ్బరి వచ్చేసి టూ వీలర్ ట్రక్ బోధిలో దిగిపోయింది అన్న. బోధిలో గడ్డేశారు కానీ ఎందుకు దిగిపోయింది అర్థం కాలేదన్న. ఆ గడ్డి మించి మన హార్వెస్టర్ గట్రా చదివిన కానీ మరి ఎందుకు దిగిపోయిందో తెలియదు అన్న. మన కొబ్బరి వచ్చేసి 5 సెంటులు అవుతుందన్న. చూడండి 575. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా టోకెన్ వేసామన్నా. చూడండి బ్యాక్ సైడ్ కూడా అవుతున్నాం కానీ రాలేదన్న. ఆల్రెడీ సగం బస్తాలు దింపాం కానీ అయినా రావట్లేదన్న. చూడండి అన్న, మన 5 సెంట్ వచ్చేసి కూడిపోతుంది లోతుగా, అయినా రావట్లేదు. స్లిప్ అయిపోతుంది. మళ్ళీ వచ్చేసి గడ్డి అడిగారు మన కొబ్బరి చూడండి అన్న. అడ్డం తిరిగేస్తుంది మళ్ళీ వెనక్కేస్తున్నా. 5 సెంట్ మన అన్న. మా అన్న వచ్చేసి బాట ఎలా ఉందనేసి ట్రైల్కి వెళ్ళాడన్న. ఎలా ఉందో మెత్తగుందో గట్టుకుందా అని చెప్పేసి ట్రైల్కి వెళ్ళాడమ్మా. బోధి నుంచి గట్రా దాటి ట్రైల్ గట్రా చూసాడన్న. బాగానే ఉందని చెప్పేసి మన బండి లైటింగ్ ఫోల్స్ కొడిగిందన్న. చూడండి అన్న, ఇందాక మన బండి 5 సెంట్ వెళ్ళేసి 4 సెంట్ ఫైవ్ లాగానే చెప్పాను కదన్న. లాక్ వస్తుంది చూడన్న. లైటింగ్ ఫోకస్ కొడిగింది మన బండి. సరిగ్గా క్లారిటీగా పర్లేదు. కొంచెం ఎదరికి వెళ్ళాక పర్లేదన్న. క్వాలిటీ బాగుంటుందన్న. బాగా ఎక్కువగా లైటింగ్ ఫోకస్ పెట్టిన వల్ల నైట్ టైం వల్ల కొంచెం నైట్ వల్ల ఫోకస్ ఎక్కువ లైట్ మీద పడుతుందన్న. చూడన్న నా బండి వచ్చేసి చూడన్న లాగుతున్నారు. ఆ బాట అయితే మంచి సింపుల్గా వెళ్ళి అన్న. మెత్తకున్నా కానీ సేను బళ్ళు వచ్చేసి బాగా వెళ్ళిపోయినాయి అన్న. బోధులోంచి చూడన్న వెళ్ళిపోతుంది. 5 సెంట్ దాడింది. మన 4 సెంట్ కూడా దాడైందన్న. చూడన్న అమ్మాయి దాడైంది చూడన్న. మన బండి వచ్చేసి అందరూ కూడా పక్క నుంచి చెప్తున్నారన్న. చూడన్న ఇందక్కడ బండి వచ్చేసి అయితే బాగా సైడ్ అయిపోయిందన్న. బండి వచ్చేసి అందుకనే పక్క బండి టూ వీలర్ ట్రక్ అనేది వాలిపోయింది. బండి వచ్చేసి మన కొబ్బట బత్తాలని దింపాల్సి వస్తుందన్న.